సినీ నటుడు నాగార్జున మంత్రి కొండా సురేఖ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. అయితే ఈ రాజీ వెనుక ఊహించని వ్యక్తి హస్తం ఉందని సినీ వర్గాలు బలంగా చర్చించుకుంటున్నాయి. ఆయనే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మంత్రి కొండా సురేఖ ఇటీవల నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే ఊహించని మలుపులో మంత్రి కొండా సురేఖ బహిరంగంగా నాగార్జునకు క్షమాపణలు చెప్పుకొచ్చారు. ఈ క్షమాపణలను నాగార్జున అంగీకరించడమే కాకుండా తాను వేసిన పరువు నష్టం దావా కేసును కూడా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వివాదం అధికారికంగా ముగిసినట్టయింది. రాజీ కుదిరే ప్రక్రియ తెర వెనుక చాలా చర్చలు జరిగాయని సినీ మరియు రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ చర్చల్లో రామ్ గోపాల్ వర్మ క్రియాశీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మకు కొండా సురేఖ కుటుంబంతోనూ అలాగే నటుడు నాగార్జున కుటుంబంతోనూ దశాబ్దాల తరబడి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు ప్రముఖ కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చేందుకే వర్మ చొరవ తీసుకున్నారని అంటున్నారు. వర్మ మధ్యవర్తిత్వం వహించడం వల్లే సురేఖ చేసిన క్షమాపణను నాగార్జున పెద్ద మనసుతో అంగీకరించడానికి, కేసును ఉపసంహరించుకోవడానికి సానుకూలంగా స్పందించారని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రెండు కుటుంబాలకు సన్నిహితుడైన ఆర్జీవి జోక్యం చేసుకోవడం వల్లే ఈ సున్నితమైన రాజకీయ సినిమా వివాదం సామరస్యంగా ముగిసిందని చర్చ జరుగుతోంది.